ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ ఉదయకాల సమయము ప్రాముఖ్యమైన దినము, పరిశుద్ధమైన దినము, దేవుని యొక్క పునరుద్ధాన దినం. అందరికీ కూడా ప్రభువు పేరట శుభాభివందనములు తెలియజేసుకుంటున్నా. ఈ దినం మనం ప్రాముఖ్యమైన సమయానికి వచ్చున్నాం. ఇటు ప్రాముఖ్యమైన సమయంలో దేవుడు మనందరితో తన వాక్యమును వినిపించబోతున్నారు. చూడండి, నీవు ఎవరిని సంతోషపరచాలి, ఎవరి దయ నీకు కావాలి, ఇది ప్రాముఖ్యమైన అంశం. నీవు ఎవరిని సంతోషపరచాలి, నీకు ఎవరి దయ అవసరము. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు పౌలు గారి ద్వారా స్పష్టంగా మనందరితో మాట్లాడుతున్నారు. అది గలతీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 10వ లేఖనాన్ని చదువుకుందాం. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొన చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొన చూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడును కాక పోయి ఉందును. చూడండి, నేను మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తుకు దాసుడును కాను. దేవుని సంతోషపెట్టువాడిగా ఉంటే నేను దేవుని దయను పొందుకోగలగవాడను. అందుకే నేను మనుషుల దయను నేను కోరుకోవడం లేదని స్పష్టంగా సెలవిస్తున్నాడు. అయితే మనం, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఎవరి దయను సంపాదించుకోవాలి, ఎవరి దయలో మనము జీవించాలి, మనము ఎవరిని సంతోషపెట్టే వారిగా ఉండాలి. ఇది ప్రాముఖ్యమైన అంశాన్ని మరి పౌలు గారు మనకు తెలియజేస్తున్నాడు. మరి మనము మనుషులను సంతోషపెడుతున్నామా, దేవుణ్ణి సంతోషపెడుతున్నామా? దేవుని దయ పొందుకుంటున్నామా, లేదా మనుషుల దయను ఆశిస్తూ ఉన్నామా? ఎస్, ప్రభువు వారే సూటిగా మనతో మాట్లాడుతున్నారు. ఆయన చెప్తున్న మాటే, మనము ఈ లోకంలో సార్వత్రిక సంఘములలో మరి దేవుని క్రీస్తులో నివసించుచున్నాము, క్రీస్తు రక్షణ పొందుకున్నామని అనుకున్నటువంటి ప్రతి ఒక్కరితో దేవుడు ఒకే మాట మాట్లాడుతున్నారు. సార్వత్రిక సంఘములలో విశ్వాస సమూహమా, యాజక సమూహమా, ఎవరి దయ పొందుకోవాలని ఆశపడుతున్నావు? లోకములో మనుషుల దయ పొందుకోవాలని విపరీతమైనటువంటి ఆశ ఆకాంక్షతో పరుగులెడుతున్నావు ప్రియమైన దేవుని బిడ్డ. అంతేకాదు, ఈ లోకములో మనుషులను సంతోషపెట్టడానికి చూస్తున్నావే తప్ప దేవుని సంతోషపెట్టాలని ఏ మాత్రము కూడా నీవు ఆలోచన నీకు రావడం లేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అవును, నువ్వు మనుషులను సంతోషపెట్టినట్లయితే క్రీస్తు రక్షణ పొందినటువంటి విశ్వాసి కాదు. ఎప్పుడైతే దేవుని సంతోషపెట్టలేకపోతున్నావో నువ్వు దేవుని దయను కూడా కోరుకోవడానికి అర్హుడవు కాదు. మరి ఎలా ఉన్నావు? ఒక్కసారి నిన్ను నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోమని దేవుని వాక్యము సెలవిస్తుంది. అయితే సార్వత్రిక సంఘములలో నివసించున్నటువంటి విశ్వాస సమూహం అయితే మీ యాజక సమూహము కూడా ఇక్కడ మానవ నైజాన్ని చూపిస్తూ ఉంది. మనం మానవులం కదా, ఎదుటివారి దయ మనకుంటే బాగుండును, పక్కవాడిని మనం సంతోషపెట్టే వారిగా ఉండాలి. దేవుని సంతోషం అటు పక్క నుంచి ఎదుటివారి సంతోషాన్ని నువ్వు ఆశిస్తున్నావు. ఎదుటివారిని సంతోషపెట్టాలని గుణాతిశయాలు నీలో కనబడతా ఉన్నాయి. అంతేకాకుండా ఎదుటి మనుషుల యొక్క దయ పొందుకోవాలని విపరీతమైన ఆకాంక్ష కలిగిన వాడిగా ఈ లోకంలో జీవిస్తున్నావనే విషయాన్ని నీవు మర్చిపోతున్నావు ప్రియమైన దేవుని బిడ్డ. అందుకే దేవుని సంతోషపెట్టలేకపోతున్నావు. దేవుని దయను పొందుకోవడానికి కూడా నువ్వు అర్హుడుగా మిగిలిపోతూ ఉన్నావు, అర్హుడు కాలేకపోతున్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూడండి, దేవుడే స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ లేఖనాన్ని మనం చూసినట్లయితే 9-10 లేఖనాలు ఒక్కసారి చదువుకున్నట్లయితే, భూదిగంతముల నుండి నేను పట్టుకుని దాని కొనల నుండి పిలుచుకుని వాడన కాన నీవు నా దాసుడవనియు
నేను నిన్ను ఉపేక్షించక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపడుతును, నీకు సహాయము చేయువాడను నేనే, నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు స్పష్టంగా మనకు మాట్లాడుతున్నారు. భూ దిగంతముల నుండి, దాని కొనల నుండి నిన్ను ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుడు. అట్టి దేవునికి నువ్వు దాసుడుగా ఉండాలి. ఎప్పుడైతే ఆయనకు దాసుడుగా నువ్వు ఉంటావో అప్పుడు ఏ మాత్రము కూడా దేవుడు నిన్ను ఉపేక్షించడు. ఉపేక్షించకుండా నిన్ను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు కనుక నిన్ను విడిచిపెట్టకుండా ఆయన ఏర్పాటు చేసుకుని ఆయన రక్షించాడు. రక్షించినటువంటి నీవు రక్షణ పొందుకున్నావో అట్టి నిన్ను దేవుడు అంటున్నాడు, నీవు భయపడకము, నీవు దిగులు పడకము, నేను నీకు తోడై ఉన్నాను, నిన్ను నా దక్షిణ హస్తమును, నీతి అను దక్షిణ హస్తముతో నిన్ను జీవిత కాలము ఆదుకుంటాను అంటున్నాడు. మరి అలా మనము దేవుని యొక్క మరి దయతో మనం ఈ లోకంలో జీవించాలంటే మనం దేవుణ్ణి సంతోషపరిచే వారిగా ఉండాలి తప్ప దేవునికి ఆయాసకరమైన జీవితాన్ని ఏం మాత్రం కూడా మనం కోరుకోకూడదు. అంతేకాదు, దేవుని బాధ పెట్టే వారిగా ఈ లోకంలో జీవించడం కన్నా మరణమే మేలు అని దేవుని వాక్యం సెలవిస్తాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. పరిశుద్ధ గ్రంథమే స్పష్టంగా సెలవిస్తా ఉంది, గాడ్ షోస్ నో పార్షియాలిటీ. ఎంతటి వారినైనా సరే ప్రభువు లక్ష్య పెట్టడు. నరులను లక్ష్య పెట్టని వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకే ప్రభు స్పష్టంగా సెలవిస్తున్నాడు. అంతేకాదు, నరుని వేషమును చూసేవాడు కాదు మన దేవుడు. నరుని యొక్క ముఖ దర్శనమును చూసి లక్ష్య పెట్టేవాడు కాదు మన దేవుడు. ఆయన నీ ముఖ వేషాన్ని చూడడు, నీ అంతఃహృదయాన్ని పరిశీలిస్తూ ఉన్నటువంటి వారు దేవుడు. అందుకే దేవునికి లోబడితే నీవు ఎంతటి వారినైనా సరే లెక్క చేయి. ఆరు రాజులైనా, సామంతులైనా, అంతేకాదు పెద్దలైనా, బలాఢ్యులైనా, మరి ఈ లోకంలో ధనికులైనా, ధనవంతులైనా సరే వారి మీద నీ లక్ష్యాన్ని ఉంచవు. ఎందుకంటే వారి దయ పొందుకోవాలని నువ్వు ఆశించవు, వారిని సంతోష పెట్టాలని నువ్వు ఆశించవు. దేవుని మొదటగా నువ్వు సంతోషపరచగలిగినట్లయితే దేవుని యొక్క దయలో నువ్వు నిరంతరము భయపడకుండా, దిగులు పడకుండా ఆయన దక్షిణ హస్తము క్రింద నిన్ను ఆదుకొని ఆయన దయతో నిన్ను ప్రేమించి దీవించి ఆశీర్వదిస్తాను అని దేవుడు అంటున్నాడు. మరి ఏ స్థానంలో ఉన్నావు? దేవుని దయ పొందుకునే వారిలో ఉన్నావా? దేవునికి లోబడి జీవించే వారిగా ఉన్నావా? దేవుణ్ణి సంతోషపెట్టే వారిగా నువ్వు ఈ లోకంలో ఉన్నావా? ప్రియమైన దేవుని బిడ్డ, ఆలోచించాలి. ప్రియమైన సహోదరి అన్న సహోదరులారా, ఒక్కసారి మీరు ఆలోచించాలి. అందుకే ప్రభు యొక్క వాక్యం, ప్రభు యొక్క సువార్త ముందుగానే ప్రకటింపబడింది. క్రీస్తుకు పూర్వమే ప్రకటింపబడి ఉన్నది. అట్టి సువార్తను ప్రకటించిన వారు కూడా ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే, దేవుడు మాత్రమే. ఎందుకంటే పడిపోయి జారిపోయి మరి పాతాళానికి దిగిపోతున్నటువంటి మానవ జాతిని రక్షించడానికి తాను అత్యంత సువార్తను ఈ లోకమునకు తీసుకొచ్చినటువంటి వారు దేవుడు. మొట్టమొదట సువార్తను ప్రకటించిన వాడు దేవుడు. అట్టి దేవునికి లోబడినటువంటి వారు, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క సువార్తకు లోబడి జీవించినటువంటి వారు దేవుణ్ణి సంతోషపెట్టారు. అలాగే దేవునికి లోబడి దేవుని దయ కొరకు ఎదురు చూశారు. అట్టి వారిలో ప్రాముఖ్యంగా అబ్రహాముని మనం చెప్పుకోవచ్చు. చూడండి, గలతీయులకు రాసిన పత్రికలోని 3వ అధ్యాయం 8వ లేఖనం స్పష్టంగా సెలవిస్తా ఉంది, నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురని
అబ్రహాముకు సువార్తను అందించింది దేవుడు. అబ్రహాముకు మొట్టమొదటగా సువార్తను అందించింది ఎవరంటే దేవుడే. అంతేకాదు, ఆయన అంటాడు, కాబట్టి విశ్వాస సంబంధాలందరూ ఆశీర్వదించబడినారు. అంతేకాకుండా ఎందుకో అది కూడా ఒకసారి మనం గ్రహించాలి. విశ్వాసులందరూ మరి అబ్రహాము ఏ దేవుణ్ణైతే విశ్వసించాడో అట్టి విశ్వాస సంబంధులందరూ కూడా అబ్రహామును బట్టి ఆశీర్వదించబడ్డారు. అంతేకాదు, విశ్వాస సంబంధము గల అబ్రహాముతో కూడా విశ్వాస సంబంధము కలిగినటువంటి అబ్రహాముతో కూడా ప్రతి విశ్వాసి కూడా రక్షణ భాగ్యమును పొందుకొని ఆశీర్వదించబడినాడు. మరి అలా ఆశీర్వదించబడినటువంటి ప్రియమనే దేవుని బిడ్డ, మరి అట్టి అబ్రహాము ద్వారా, అబ్రహాము చేత, అబ్రహాములో నీతి మంతుడుగా బ్రతికినటువంటి అబ్రహామును నువ్వు ఆదర్శంగా తీసుకొని అట్టి వాక్యమునకు లోబడి విశ్వాసం అనబడి రక్షణ భాగ్యమును పొందుకొని మరి ఈ లోకములో నువ్వు జీవించుచుండగా సార్వత్రిక సంఘములలో ఒక విశ్వాసిగా నీవును ఉంటుండగా మరి అట్టి దేవుణ్ణి సంతోషపరచవలసిన అవసరం లేదా? ఒక్కసారి ఆలోచించాలి. మనము ఎవరి మూలంగా ఈ లోకంలో బ్రతుకుతున్నాం, ఎవరి దయ వలన ఇంకనూ ఈ లోకంలో సజీవులుగా ఉన్నాం అనే విషయాన్ని మనం మర్చిపోతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. అటు విశ్వాస సంబంధులైతేనేమి, అవిశ్వాసులైతేనేమి, వేషధరులైతేనేమి, ఆదివారపు క్రైస్తవులతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే మనమందరం కూడా విశ్వాస సంబంధులే, ప్రభువైన యేసు క్రీస్తులో రక్షణ పొందిన వారే అయినా కూడా లోకులను సంతోషపరచాలని, లోకుల మధ్యలో నీ ఘనతను చాటుకోవాలని, నీ ఐశ్వర్యాన్ని చూపించుకోవాలని, నీ నిత్యతనాన్ని చూపించుకోవాలని ఆశపడుతున్నావే కానీ దేవునికి నీ జీవితంలో మొదటి స్థానాన్ని ఇచ్చి దేవుని సంతోషపరచాలనే ఆశ కానీ ఆ ఆతృత కానీ ఏ మాత్రము కూడా మీలో కనిపించడం లేదు అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం బ్రతుకుతున్నది దేవుని దయ వలన, మనము జీవించుచున్నది దేవుని దయ వలనే, మనం అనుదిన ఆహారము పుచ్చుకుంటున్నామంటే దేవుని దయ మాత్రమే మన మీద ఉంది తప్ప మరి అట్టి దయ వలన బ్రతుకుచున్నటువంటి మనము దేవుని దయ కొరకు ఎదురు చూడడం లేదు. దేవుని సంతోషపెట్టి వారిలో ఏ మాత్రము కూడా మనము కనిపించడం లేదు అనే విషయాన్ని మీరు ఖచ్చితంగా ఆలోచించాలి. చూడండి, విశ్వాస సమూహమైనటువంటి మనము ఈ లోకంలో బ్రతుకుతున్నాం. అలాగే చూడండి, ఇట్టి విశ్వాస సమూహమైనటువంటి మనమందరము కూడా విశ్వాస సమూహమే, యాజక సమూహమే అయినా కూడా విశ్వాస సంబంధము కలిగినటువంటి రక్షణ పొందుకున్నటువంటి మనం లోకుల యొక్క దయ పొందుకోవాలని, లోకులను సంతోషపరచాలని ఏదో రీతిగా ఉన్నావైనా తప్ప నిజముగా నీవు దేవుణ్ణి సంతోషపరచగలిగినట్లయితే నీ జీవితంలో కానీ నీ యొక్క బ్రతుకు దినములన్నిటి కూడా ప్రథమ స్థానము ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఇవ్వవలసిన అవసరం ఉంది. మరి అలా మనం ఉన్నామా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని సంతోషపరిచే వారిలో ఉన్నామా? దేవుని దయ పొందుకునే వారి లిస్టులో నువ్వు ఉన్నావా లేదా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, మీరు ఒక్కసారి ఆలోచించాలి. చూడండి, తన పాపపు జీవితాన్ని విడిచి దేవుని మాటలు విని విశ్వసించినటువంటి ఒక వేశ్య అయిన రాహాబు మార్పును చూస్తున్నాం. 1.5 సేరు అత్తరు ప్రభువైన యేసు పాదాల మీద పోసి తను మారినటువంటి మార్పును గమనిస్తూ ఉన్నాం. అంతేకాదు, సుంకరి అయినటువంటి జక్కయ్య
తన అల్ప సంపాదనతో మరి అధిక సుంకములు వసూలు చేసి పాపాన్ని మూట కట్టుకున్నటువంటి జక్కయ్య కూడా మూట విప్పి పడవేసి ప్రభుని యేసు పాదాల చెంత చేరాడు, ఆయన మాటను విని ఆయన విశ్వసించి. అంతేకాదు, అనేక మంది ఉన్నారు, అనేక మంది, ఎందరెందరో మహానుభావులు ఉన్నటువంటి ఈ లోకములో, మహానుభావులు ఉన్నటువంటి ఈ లోకములో, పరిశుద్ధులు ఉన్నటువంటి ఈ లోకములో మరి పౌలు గారు కూడా తన పాపపు జీవితాన్ని విడిచి ప్రభువు మాటలకు కట్టుబడి తన మనసు మార్చుకున్నటువంటి పౌలు గారిని కూడా మనం చూస్తున్నాం. ఇట్టి మార్పు పొందినటువంటి వీరందరిని ఒక్కసారి మనం పరిశీలించుకున్నట్లయితే మరి వీరందరూ కూడా నూతన పరచబడ్డారు. నూతన పరచబడినటువంటి వీరు దేవుని సంతోష పెట్టారు, దేవుని దయ మాత్రమే ఆశించారు. వాళ్ళు లోకులు దయ ఆశించలేదు, లోకులను సంతోషపెట్టే విధానంలో వారు లేరు. కానీ నీవు నేను మనము లోకులు సంతోషపెట్టే వారిలో ఉన్నామా, లోకులు దయ పొందుకునే వారిలో ఉన్నామా లేదన్నది ఒక్కసారి మనలను మనం శోధించుకొని ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం కూడా మన ముందు ఉంది. మన ముందు ఉన్నటువంటి దినములను ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోగలిగినట్టే మనలో ఏ మాత్రమైన మార్పు వస్తుందేమో గమనించుకోగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యమే సెలవిస్తా ఉంది. చూడండి, గల్తీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14-15 లేఖనాలను ఒక్కసారి మనం చూసినట్లయితే, అయితే ప్రభువైన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. దాని వలన నాకు లోకమునకు నేనును శిలువ వేయబడి ఉన్నాము. క్రొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుట యందు ఏమీ లేదు, ఫలితం లేదు. అంటే సున్నతి పొందుట వలన ఫలితము లేదు, పొందకపోవడం వలన కూడా ఫలితం లేదు. అయితే శరీరంలో ఎన్ని అవయవాలు, సున్నతి పొందడం అంటే శరీరంలో ఒక అవయవమును తెగొట్టుకోవడం. చూడండి, ప్రభువైన యేసు క్రీస్తులో అంట ప్రభు మరి పౌలు గారు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప నేను ఈ లోకంలో దేని యందు కూడా నేను అతిశయపడడం లేదు. నేను లోకమునకు నేనును సిలువ వేయబడిపోన్నా, నన్ను నేను సిలువ వేసుకుంటున్నా. లోకమునకు నన్నును మరి నేను లోకమునకును ఎటు చూసినా నేను సిలువ వేయబడిన ప్రభువైన యేసుక్రీస్తునందు మాత్రమే అతిశయపడుతున్నాను తప్ప వేరొక దాని యందు నేను ఏ మాత్రము కూడా అతిశయపడడం లేదు. ఎందుకంటే ఇతరులను మభ్య పెట్టాలని కానీ, ఇతరుల యందు నేను దయ పొందుకోవాలని కానీ, ఇతరులను సంతోష పెట్టాలని కానీ ఏ మాత్రము నేను అనుకోవడంలా నా క్రీస్తును నేను సంతోషపరచగలిగినట్లయితే అది నాకు అతిశయం. అంతేకాదు, నేను క్రొత్త సృష్టిలో జీవించాలి. అది క్రొత్త సృష్టి. నేను మారకపోతే నేను పాత సృష్టిలోనే ఉన్నట్లు. నేను మారాను కనుక నా బుద్ధి మారింది, నా ప్రవర్తన మారింది. నేను క్రొత్తగా సృష్టింపబడిన వాడిగా, ప్రభువులో సృష్టింపబడిన వాడిగా ఈ లోకంలో నేను ప్రభువులోనే మాత్రమే అతిశయపడాలి. మరి అతిశయపడాలంటే నేను ప్రభువును బట్టి అతిశయపడాలి, కానీ సున్నతి పొందినంత వలన రక్షణ పొందినట్లు కాదు. సున్నతి పొందడం అంటే మరి నా శరీరంలో ఒక అవయవాన్ని తెగొట్టుకున్నంత మాత్రాన నేను ఏ మాత్రము కూడా మరి మార్పు చెందిన వాడిని కాదు. నా బుద్ధి మారాలి అని పౌలు గారు అంటున్నారు. మరి అలా నువ్వు ఉన్నావా? ప్రియమైన దేవుని బిడ్డ, ఒకసారి ఆలోచించు. నువ్వు ఎన్ని అవయవాలు కోసుకున్నా ప్రభువుకు మాదిరికరంగా నువ్వు జీవించకపోతే, ప్రభువును మెప్పించేవాడుగా లేకపోతే, ప్రభువును సంతోషపరిచేవాడుగా నువ్వు లేకపోతే, నువ్వు ఎన్ని అవయవాలు కోసుకున్నా ఫలితం సున్నానే, వ్యర్థమే. అందుకే నువ్వు బుద్ధి మారాలి. నీ బుద్ధి మారాలి. నీ బుద్ధి మారి ప్రభువును గణపరిచేవాడుగా ఉండాలి. ప్రభువును సంతోషపరిచేవాడుగా ఈ లోకంలో జీవించగలిగినట్లయితే నీ జీవితం ధన్యమని దేవుని వాక్యం సెలవిస్తాం. అంతేకాదు, మరి సున్నతి పొందినటువంటి, ప్రభువులో రక్షణ పొందినటువంటి ప్రతి ఒక్క
ఒక్కరి యొక్క బుద్ధి అయితే మారలేదు. బుద్ధి మారలేదు, ప్రవర్తన మారలేదు. ఎలా ఉన్నామంటే ప్రభువును సంతోషపరిచే వారిలో మనం ఏమాత్రమో కనిపించడం లేదు. ప్రియమైన దేవుని బిడ్డ, సహోదరి సహోదరులారా, ఒక్కసారి నిన్ను నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. పైకి మాత్రమే నేను క్రీస్తులో ఉన్నాను, నేను క్రీస్తు కొరకు జీవిస్తున్నాను అంటున్నావే తప్ప, నేను క్రీస్తులో ఉన్నాను, క్రీస్తు రక్షణ పొందుకున్నానని చెప్తున్నావే తప్ప ఏ మాత్రము కూడా నీలో మార్పు కనిపించడం లేదు. క్రీస్తులో ఉన్నావు, క్రీస్తులో రక్షణ పొందుకున్నావంటే ఖచ్చితంగా నువ్వు ఎవరిని సంతోషపరచాలి? క్రీస్తు యేసును సంతోషపరచాలి. ఆయన దయ కొరకు ఎదురు చూసేవాడిగా ఉండాలి. అలా ఉన్నావా? అలా లేవు. నువ్వు కాసుకు దాసోహమని యేసును మర్చిపోతున్నావు. కాసుకు దాసోహం అంటున్నావు. కాసు కలిగిన వాడిని, ఐశ్వర్యం కలిగిన వాడికి నువ్వు దాసోహం అంటున్నావు. వాడిని మెప్పించడానికి, వారిని సంతోషపరచడానికి, వారి దయను పొందుకోవడానికి ఆశపడుతున్నావే తప్ప యేసు కొరకు నువ్వు ఏ మాత్రము కూడా మరి ప్రయాస పడడం లేదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి నీ జీవితంలో ప్రథమ స్థానాన్ని ఎవరికి ఇవ్వాలో ఒక్కసారి ఆలోచించు. ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ జీవితంలో ప్రథమ స్థానం ప్రభువైన యేసు క్రీస్తుకు ఇవ్వగలిగితేనే దేవుణ్ణి నువ్వు సంతోషపరిచినట్లు. అప్పుడు దేవుడు అంటాడు, నువ్వు భయపడకము, నీవు దిగులు పడకము, నేను నీతో ఉన్నాను. నీతి అను దక్షిణ హస్తము క్రింద నేను నిన్ను దయతో ఆదరిస్తానని దేవుని వాక్యం సెలవిస్తాను. మరి అలా ఉన్నావా? అలా లేవు. చూడండి, స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఎందుకో తెలుసా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ దినము వరకు ప్రభువు నిన్ను ఆదరిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. మరి అంతేకాకుండా నిన్ను ఎంతో దయతో ప్రేమిస్తూ ఉన్నాడు. ఎంతో దయతో నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు కనుక ఆయన నిన్ను ఆశీర్వదించడానికి రెడీగా ఉన్నాడు. మరి నువ్వు పొందుకోవడానికి రెడీగా ఉన్నావా? నీవు పొందుకోవడానికి రెడీగా ఉన్నావా? ఒక్కసారి ఆలోచించాలి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి దేవునికి మనం దగ్గరగా ఉంటే, దేవుణ్ణి మనం పరచగలిగినట్లయితే మనం దేవునిలో ఖచ్చితంగా ఆయన దయతో జీవిస్తాం. చూడండి, ఇలాంటి సందర్భమే నాకు ఒకసారి ఎదురైంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్త సంబంధీకులే దేవుణ్ణి విడిచిపెట్టి మరి నాయకుల దయ, పెద్దల దయ పొందుకోవాలని ఆరాటపడుతున్నటువంటి సందర్భంలో మరి ఈ సేవకుడైనటువంటి యేసు పాదాలు మోస్తున్న ఈ సేవకుని మాటలను కూడా లెక్కలోకి తీసుకోలేని, విశ్వాసం పరమైన జీవితము లేనటువంటి సందర్భము నాకే ఎదురైంది. చూడండి, అప్పుడు నాకు యేసయ్య సాక్ష్యం గుర్తొచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించారు. నాకు యేసయ్య సాక్ష్యం గుర్తొచ్చింది. తన సహోదరులే ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. ఆయన సహోదరుడే ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి సమయము నాకు గుర్తొచ్చింది. అందుకే స్వదేశములో ఏ సేవకుడు, ప్రవక్త, మరి సువార్థికుడు రాణించడు అని వాక్యం సెలవించింది. అందుకే ప్రభువే స్పష్టంగా అక్కడ అంటాడు, ఆయన సహోదరులు ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. ఫర్ నాట్ ఈవెన్ బ్రదర్స్ బిలీవ్ ఇన్ హిమ్. చూడండి, ఆయన యందు విశ్వాసం ఉంచలా. ఎస్, అదే సందర్భము ఇంకొక దగ్గర కూడా అంటాడు, ఫర్ జీసస్ హిమ్సెల్ఫ్ హ్యాడ్ satisfied that prophet has no honor in his home town. చూడండి, ఆయన సువార్తను మరి ఎవ్వరూ, ఆయన యొక్క కుటుంబ సభ్యులు కూడా అంగీకరించలేదు. ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. అందుకే అంటాడు ఆయన, ప్రవక్త తన స్వదేశంలో రాణించడు అని స్పష్టంగా, ప్రాపర్టీ హ్యాస్ నో ఆనర్ ఇన్ హిజ్ హోమ్ టౌన్. మరి ఈ రీతిగా ప్రభు స్పష్టంగా సెలవిస్తా ఉన్నాడు. ఎందుకంటే ఎవ్వరు కూడా, మనం అనుకుంటుంటాం కదా అప్పుడప్పుడు,
పెరట్లో చెట్టు వైద్యమునకు అసలు పనికిరాదు అనుకుంటాం, కానీ ఇతరులకు పనికొస్తుంది, ఇతరులకు పనికొస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డారా, యేసు సాక్ష్యం ఖచ్చితంగా ఇచ్చేసాడు అక్కడ. మరి అట్టి సాక్ష్యాన్ని మనము ఈ దినమున ఆశిస్తున్నామా? ఒక్కసారి ఆలోచించండి. అట్టి సాక్ష్యాన్ని ఆశిస్తున్నారు తప్ప, అంటే ఎవరి యొక్క మాటలు, ప్రభు యొక్క మాటలు మింగుడు పడవు కొందరికి, యథార్థమైన మాటలు మరి ఎవరికి కూడా మింగుడు పడవు. అందుకే యథార్థవంతులైనటువంటి దరిద్రులు దేవునిలో శ్రేష్ఠులను వాక్యం సెలవిస్తా ఉంది. యథార్థులైన వారు, యథార్థముగా మాట్లాడు వారు దరిద్రులైనను అట్టి వారు శ్రేష్ఠులు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. మరి అట్టి వారిలో నువ్వు ఉన్నావా? ప్రేమ యేసు కొరకు యేసును మెప్పించే వారిగా, యేసును సంతోషపరిచే వారిగా నువ్వుంటే అట్టి రక్షకుని యొక్క దయ ఎల్ల కాలము నీ మీద ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, స్పష్టంగా ఆయనే మాట్లాడుతూ ఉన్నాడు. యేసు అందరినీ ఎరిగినవాడు, యేసు అందరినీ ఎరిగినవాడు గనక ఆయన తన్ను ఎవరి వశము చేసుకోలేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారి ఈ లోకంలో ప్రతి ఒక్కరిని ఎరిగినవాడు. కానీ అట్టి ఎరిగిన వారి యొక్క ఎవరైతే ప్రభువు ఎవరినైతే ఎరిగి ఉన్నాడో అట్టి ఎరిగిన వారికి ప్రభు అయితే వశం కాల. కానీ నువ్వు నేను వశం అయిపోతున్నావు. ఎవరికి? ఇతరులకు వశీకరణంగా మారిపోతున్నావు. అంటే ఇతరుల పక్షంగా వారిని మెబ్బు పెట్టాలి, వారిని దయ చూడాలి, వారిని యొక్క సంతోషపరచాలి. ఇదే మన ధ్యాస అంతా. ఎదుటివారిని సంతోషపరచడమే, దేవుని సంతోషపరచడం అస్సలు ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆలోచించండి. మనమే అసలు ప్రియమైన దేవుని యొక్క విశ్వాస సమూహమే ఇలా ఉంది. దేవునిలో అటు ఇటు ఉంటూ వేషధారులుగా ఉన్నటువంటి వారి యొక్క మనస్తత్వాలు కూడా, వారిలో మార్పులు కూడా ఇలాగే ఉన్నాయి. అంతేకాకుండా లోకములో ప్రజల యొక్క మనస్తత్వం కూడా ఇలా ఉంది. మరి ఎవరు, ఎక్కడ, ఎప్పుడు? దేవుడు స్పష్టంగా సెలవిస్తానే ఉన్నాడు. మనం వింటున్నాం, కానీ మరిచిపోతున్నాం. అందుకే ఆయన అంటాడు, మనుషుని ఆంతర్యమును ఎరిగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. మనుషుల యొక్క ఆంతర్యమును ఎరిగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. బికాజ్ హీ నో ఆల్ పీపుల్. అవును, ప్రతి ఒక్కరి హృదయాన్ని ఆయన ఎరుగున్నాడు. నువ్వేం చేస్తున్నావు? నటిస్తూ ఉన్నావు. బయటకు ఒకటి నటిస్తున్నావు, లోపల ఇంకొకటి పెట్టుకొని ఉన్నావు. అందుకే నీ హృదయ అంతర్యమును ఎరిగిన వాడు, మనుషులు అందరి హృదయాలు ఎరిగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు తప్ప వేరొకరు ఈ లోకంలో లేరు. ఎందుకంటే అందుకే ఆయనకు సర్వ అధికారము, సమస్తమును ఆయనకు లోబడి ఉంది. సర్వ ప్రపంచములో ఆయనకు లోబడి ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సర్వ ప్రపంచమే ఆయనకు లోబడి ఉంది. మరి ఆయనకు సర్వ అధికారము ఆయన దగ్గరే ఉంది. అయినా కూడా ప్రభు అంటున్నాడు, ఫర్ గాడ్ సో లవ్డ్, ఫర్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్. స్పష్టంగా సెలవిస్తా ఉన్నాడు. ఆయన సర్వలోకమును ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. అవును, ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. కానీ లోకము ప్రభువులు వారిని ద్వేషిస్తూ ఉంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎలా ద్వేషిస్తుందంటే, ఇప్పుడే చెప్పాను, దేవుని నువ్వు సంతోషపరిచేవాడిగా లేవు, దేవుని బాధ పెట్టేవారుగా ఉన్నావు కనుక నువ్వు ద్వేషించినట్లే లెక్క. అంతేకాదు, దేవుని దయ పొందుకోవాలని ఆశ లేదు కనుక నువ్వు ఇతరుల దయ పొందుకోవాలని ఆశతో ఎదురు చూస్తున్నావు. కనుకనే నువ్వు దేవుణ్ణి బాధ పెట్టే వారిలో మొదటి స్థానంలో నువ్వు ఉన్నావు. దేవుని బాధ పెట్టే మొదటి స్థానంలో నువ్వు ఉన్నావు. దేవునికి నీ జీవితంలో మొదటి స్థానాన్ని ఇవ్వాలి, కానీ దేవుని బాధ పెట్టే వాళ్ళు మొదటి స్థానాన్ని నువ్వు కైవసం చేసుకుని ఉన్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే సర్వ అధికారం, ఆయన సర్వ ప్రపంచములకు రాజు, రాజాది రాజు, ఆయన సర్వ అధికారి, సమస్తమునకు మూలము ఆయనే, సమస్తమును మూలము ఆయనే, సమస్తము కూడా ఆయనకు మరి లోబడి ఉన్నది. చూడండి, అదే మరణమైన, అది శాపమైన,
అంతేకాదు అది అగాధమైన, అది నరకమైన, మరి స్వర్గమైన, పరలోక రాజ్యమైన, నిత్య రాజ్యమైన, నీ బ్రతుకైనా, నీ నాశనమైన ప్రభుని యేసు క్రీస్తు దగ్గర మాత్రమే ఉంది. దీనిని నువ్వు గ్రహించగలిగినట్లయితే నీవు దేవుణ్ణి సంతోషపరుస్తావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే స్పష్టంగా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆయనే స్పష్టంగా సెలవిస్తాడు, నీవు దేవుని సంబంధి అయిన వాడు, యేసు క్రీస్తు యొక్క రక్షణ పొందుకొని దేవునికి సంబంధి అయిన వాడు మాత్రమే దేవుని మాటలు వింటాడు. దేవుని సంబంధి కాని వాడు దేవుని మాటలకు ఏ మాత్రము లోబడడు, ఏ మాత్రం కూడా లోబడడు. మరి నీవు దేవుని సంబంధిగా ఉన్నావా, అపవాది సంబంధిగా ఉన్నావా, అంటే లోక సంబంధిగా ఉన్నావా? ఒక్కసారి నిన్ను నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం కూడా ఇక్కడే ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫైనల్గా దేవుడు ఒక మాట చెప్తా ఉన్నాడు. చూడండి, నువ్వు నిజముగా దేవుని సంతోషపరిచినట్లయితే, దేవుని దయ కొరకు నువ్వు ఎదురు చూస్తున్నట్లయితే, ఫైనల్గా దేవుడు ఒక మాట మాత్రం నీకు ఇస్తున్నాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 13వ అధ్యాయము 11వ లేఖనం చూడండి. తుదకు సహోదరులారా, సంతోషించుడి, సంపూర్ణులై ఉండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనసు గలవారై ఉండుడి, సమాధానముగా ఉండుడి, ప్రేమ సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడై ఉండునుగాక. అవును, దేవుణ్ణి ఎప్పుడైతే నువ్వు సంతోషపరుస్తావో, దేవుని దయ కొరకు ఏ దినమైతే నువ్వు ఎదురు చూస్తావో, నువ్వు ఖచ్చితంగా సంతోషంగా ఉంటావు. నువ్వు సంతోషంగా ఉంటావు, నువ్వు సంపూర్ణులుగా మీరు ఉంటారు. అంతేకాదు ఆదరణ, దేవుని యొక్క ఆదరణ కలిగి జీవిస్తారు, ఏక మనసు గలవారై ఉంటారు. ఏక మనసు, దేవునిది ఒకే మనసు, నీది కూడా ఒకే మనసు కలిగిన వారిగా నువ్వు ఉంటావు. అంతేకాకుండా సమాధానము కలిగి లోకంలో జీవిస్తావు, మరణించవు. సమాధానం కలిగిన వారిగా ఈ లోకంలో నువ్వు జీవిస్తావు. అందుకే ప్రేమ సమాధానములకు కర్తయ్యకు దేవుడు నీకు తోడుండునుగాక అని వాక్యం స్పష్టంగా సెలవిచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇట్టి ప్రేమ సమాధానములకు కర్తయ్యకు దేవుడు మనకు, నీకు, నాకు, మనందరికీ తోడుండాలంటే దేవునిని సంతోషపరిచే వారిలో నువ్వు ఉండాలి. దేవునికి నీ జీవితంలో, నీ బ్రతుకులో, నీ యొక్క జీవిత ప్రయాణంలో మొదటి స్థానము దేవునికి ఇచ్చేవాడిగా ఉంటే ఖచ్చితంగా దేవుణ్ణి సంతోషపరిచే వారిలో నువ్వు ఉంటావు. అంతేకాకుండా దేవుని దయ నువ్వు, నీ కుటుంబము పొందుకుంటుంది కాక. స్పష్టంగా సంఘములో ప్రతి బిడ్డ ఈ రీతిగా జీవించినట్లయితే ఆయన నిన్నును నీ కుటుంబమును దయతో ఆశీర్వదించును గాక. ఆమెన్.